అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతోషం. నేను ఇప్పుడు మాధురి దీక్షిత్ని ఇంట్రో చేయబోతున్నాను. ఈ మాధురి దీక్షిత్ మీరనుకున్న బాలీవుడ్ హీరోయిన్ కాదు. ఈవిడ మన ఆంధ్ర మాధురి దీక్షిత్. రీసెంట్గా డుక్కు డుక్కు బుల్లెట్ బండి ఆ సాంగ్ ఉన్న తెర వెనుకున్న సినిమానే కంటిన్యూ చేయాలి అంటే టైం పట్టేలా ఉంది. నాకు అర్థమైపోయింది అది ఇప్పట్లో మళ్ళీ చేయాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే అది అవ్వదు. కానీ నాకు పీపుల్లో ఉండాలి, ప్రేక్షకుల్లో ఉండాలి. మిమ్మల్ని చాలామంది ప్రపోజ్ చేసుకుంటారు, మరి ఎవరికి పడలేదా? పాడాలి అనే ఆ జాస్ అంతా మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే? 10th టైంలో ఉండేది ఒక అబ్బాయి అంటే కొంచెం క్రష్ ఉండేది. అది ఇప్పుడు రాణా దగ్గర నుంచి బాలయ్య బాబు దగ్గర ఇంకా అందరూ హీరోలే చేసేస్తున్నారు కదా, వాటి గురించి మీ కామెంట్ ఏమిటి? మీ అందరికీ తెలిసిందే, బుల్లితెర అంటే చాలా చిన్న చూపుగా ఉండేది. బుల్లితెర నటి, బుల్లితెర మనుషులు వీళ్ళు, బుల్లితెర ఆర్టిస్ట్ అంటే సినిమా వాళ్ళకి పనికిరారు వీళ్ళు, మా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి అని ఒక చాలా పెద్ద ఉండేది అనమాట. ఆ టైంలో కూడా ఒక 10 years బ్యాక్ కూడా అట్లనే ఫీల్. తిరుమలలో రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ బాగా ఎక్కువ వీడియోస్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా, వాటి గురించి మీరేంటి? చర్యలు అసలు అక్కడ వాళ్ళు కాదు తీసుకోవాల్సింది. ఈ పాట ప్రజల్లోకి రాగానే ఇంత ఇన్స్టెంట్గా ఇంత పెద్ద హిట్ అవ్వడం కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటున్నాను? సో ఆ రోజు ఈవినింగ్, రేపు షూటింగ్ అనగా ఆ రోజు ఈవినింగ్ నేను ఆశీష్ గారికి వేరే ఒక డైరెక్టర్ త్రూ నేను కాంటాక్ట్లోకి వెళ్తే లచ్చి కొంచెం బ్యాడ్ అనుభవాలు కూడా మిగిల్చి ఉంటుంది నాకు తెలిసి. ఏదైనా అనుభవం అంటారు కదా, మనం ఎక్స్పీరియన్స్ అవేది. కాకపోతే నేను బాగా కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, అంటే ఎట్లా చేయకూడదు అని. అప్పుడేంటి ఇలా వేసుకొని గ్లామర్ డ్రెస్సులు వేసుకొని ఆ జోనర్ ఉండేది. ఐటమ్ సాంగ్ ఉందని అప్పట్లో వెళ్ళి చూసుకునేవాళ్ళు. అలాంటి ఆర్టిస్టులు ఉండేవారు చక్కగా, వాళ్ళు కూడా ఇదిగా ఉండేవారు, టాలెంటెడ్గా. నేను అప్పుడప్పుడు అనుకుంటే వీళ్ళు తెలుగులా అంటే కాదు, వీళ్ళు కన్నడ నుంచి వచ్చారు అని. ప్రతి ప్లాట్ఫామ్లో కనపడేది అదే కదా మొత్తం. ప్రతి సీరియల్స్లో వాళ్ళే, షోస్లలో వాళ్ళే వస్తుంటే మరి తెలుగు ఆర్టిస్టులు అంతా ఏమైపోవాలి సురేష్ గారు? ఇది మీరు ఒకసారి అడగాల్సిన ప్రశ్న. ఇలా ఇలా మీరే ఒకసారి అడగాలి, నేను మాత్రం అయితే